ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ దుష్ప్రచారం జరుగుతోందని సంస్థ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. ఎలక్ట్రికల్ బస్సుల విషయంలో కేంద్ర ప్రభుత్వం టర్మ్ ను మాత్రమే అమలు చేస్తున్నామని నారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్కి 750 బస్సులు మొదటి విడగా టెండర్ ఖరారు చేయడం జరిగింది. అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా ప్రైవేట్ ఆపరేటర్లు ఇన్వెస్ట్ చేయాలని, దాని మెయింటెనెన్స్ డ్రైవర్లు ప్రైవేట్ ఆపరేటర్లే పెట్టుకోవాలని, కండక్టర్లు మాత్రం ఆర్టీసీ ఇస్తుందని, దానికి కావాల్సిన ఛార్జింగ్ స్టేషన్లు అలాగే సబ్ స్టేషన్లు బస్సులు పెట్టుకోవడానికి అకామిడేషను మన స్టేట్ గవర్నమెంట్ సమకూర్చాలని, దానికి గాను పూర్తిగా డబ్బు సెంట్రల్ గవర్నమెంటే కేటాయించడం జరిగింది. సబ్ స్టేషన్లకు కానీ ఛార్జింగ్ స్టేషన్లకు కానీ. అలాగే ఆర్టీసీలో అకామిడేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా 40% ఇవ్వాలని, 60% ఇవ్వాలని, ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పాలసీ. ఈ ఆర్టీసీలో ప్రైవేట్ పరం ఇవ్వడానికి కారణం, ప్రైవేట్ బస్సులు ఇవ్వడానికి కారణం టెండర్లు పిలవటం వల్ల. ఇది ఆర్టీసీకి సంబంధించింది కాదు. ఈ ప్రైవేటీకరణ అనేది ఆల్రెడీ జరిగిపోయింది. అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్లోనే డ్రైవర్లు ఆపరేటర్సే పెట్టుకుంటారు, ఇన్వెస్ట్మెంట్ ఆపరేటర్సే పెట్టుకుంటారు. కండక్టర్స్ మాత్రం మన వాళ్ళు ఉంటారు. దీనివల్ల ఇది మేము తీసుకున్న నిర్ణయం కాదు, ప్రైవేటీకరణ జరిగింది. దీన్ని ఆర్టీసీ మొత్తం ప్రైవేటీకరణ జరిగిపోతుందని చెప్పి చాలా ఛానల్స్లో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ప్రస్తావన ఏంటి? ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మెలో కోరిక ఏంటంటే ఎలక్ట్రికల్ బస్సులు కూడా మా ఆర్టీసీ కార్మికులకే ఇవ్వాలి, దాని మెయింటెనెన్స్ కానీ మొత్తం స్టాఫ్ కానీ ఆర్టీసీ కార్మికులకే ఇవ్వాలి అనేది వాళ్ళ డిమాండ్స్లో ఒక క్వశ్చన్. ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పమని నన్ను అడిగితే, ఇది ప్రైవేటీకరణ ఆల్రెడీ కొంత జరిగిపోయింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పిలిచిన టెండర్లో టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ ఆపరేటర్ పెట్టుకోవాలి, మెయింటెనెన్స్ ప్రైవేట్ ఆపరేటర్ చేసుకోవాలి, డ్రైవర్ని ప్రైవేట్ ఆపరేటర్ పెట్టుకోవాలి, ఒక కండక్టర్ని మాత్రం ఆర్టీసీ పెట్టుకుంటుంది అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఇచ్చింది. మరి ఈ మాటల్ని కొంతమంది వక్రీకరించి దుష్ప్రచారం చేయాలని చేస్తున్నారు. ఇది నేను ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తాననే మాట నేను ఎందుకు మాట్లాడతాను? నేను బాధ్యత కలిగిన వ్యక్తిగా, నేను ఆర్టీసీ చైర్మన్గా ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయాల్సినంత అవసరం మాకేం లేదు. ఆర్టీసీ ప్రభుత్వపరమైంది. ఆర్టీసీ అనేది ప్రభుత్వ సంస్థ.